'ముత్తు అలియాస్ కటన్' వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 10 ఎపిసోడ్స్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైమ్ 30-40 మినిట్స్ ఉంది. ఇంకా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మనకైతే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సిరీస్‌లో కేస్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అంటారు. ఆ కేస్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో అదైతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అలాగే సిరీస్ లో కాన్సెప్ట్ కూడా గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఇలాంటి కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా రేర్ గా చూస్తాం. సరే, మనం ఓవరాల్ గా మాట్లాడదాం గైస్. సిరీస్ స్టార్ట్ చేయడం కొంచెం బాగానే స్టార్ట్ చేస్తారు. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగానే అనిపించింది. అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళింది. ఈ సెకండ్ ఎపిసోడ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ ఏంటంటే ఒకటే లైన్ మీద అలా డ్రాగ్ చేస్తా ఉంటారు. మనకైతే అక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఏదో 1 or 2 సీన్స్ కొంచెం బాగుంటాయి కానీ చాలా అంటే చాలా లాగ్ చేస్తారు. సిరీస్ లో కాన్సెప్ట్ ఏంటి అనేసి మనకి స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు. కాకపోతే ఆ పాయింట్ ని పెట్టుకొని అలా లాగ్ చేయడం నాకైతే అనవసరం అనిపించింది. ఫోర్త్ ఎపిసోడ్ నుంచి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అయితే కొంచెం డిఫరెంట్ గా అండ్ కొంచెం ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటుంది. సిరీస్ మొత్తంలో ఏంటంటే ఒకటే స్టోరీ మీద వెళ్లకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కి తీసుకువెళ్తా ఉంటాడు. అంటే 1919 లో ఒక స్టోరీ ఉంటది, 2005 లో ఒక స్టోరీ ఉంటది, 2008 లో ఒక స్టోరీ ఉంటది, 2013 లో ఒక స్టోరీ ఉంటది. ఇలా ఇయర్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ మనకు చూపిస్తా ఉంటారు. ఈ స్టోరీస్ అన్ని ఏంటంటే మూవీలో మెయిన్ కాన్సెప్ట్ కి అయితే లింక్ అయి ఉంటాయి. సిరీస్ లో ఒక 4 స్టోరీలు ఉంటాయి అనుకోండి. ఆ 4 స్టోరీస్ లో మనకైతే ఒక 2 స్టోరీస్ అయితే ఓకే కొంచెం బాగానే ఉన్నాయి ఇలా అనిపిస్తాయి. ఇంకొక 2 స్టోరీస్ ఉంటాయి, ఎందుకు ఉన్నాయిరా ఏంట్రా ఇంత లాగ్ చేస్తున్నారు మనకి అనవసరం కదా అనిపిస్తా ఉంటది అనమాట. అంటే ఆ స్టోరీస్ లో ఏంటంటే ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకుంటారు, దాని మీద అలా వెళ్తా తిప్పుతా ఉంటారు అనమాట. అందువల్ల అయితే మనకు కొంచెం లాగ్ అనిపిస్తుంది. సిరీస్ లో ఏంటంటే చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తా ఉంటది. మనం చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ చూస్తా ఉంటాం. అడవిలో అనేసి ఒకటి ఉంటది, వాచ్ షాప్ అనేసి ఇంకొకటి ఉంటది, అలాగే మనీ ఖర్చు పెట్టాడు అనేసి ఇంకొకటి ఉంటది, ఇంకొక స్టోరీ లవ్ అనేసి ఉంటుంది అనమాట. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ గా కేటగిరీస్ లో ఉంటాయి. మీరు ట్రైలర్ లో చూస్తే విజయ్ సేతుపతి గారి తల ఒక బాక్స్ లో ఉంటుంది. ఆ బాక్స్ ఏంటి, వాట్ ఈస్ ద స్టోరీ, మన విజయ్ సేతుపతి గారు ఏం చేస్తున్నారు అన్నట్టుగా దాని చుట్టే తిరుగుతూ ఉంటది మూవీ స్టోరీ మొత్తం. చెప్పడం మర్చిపోయాను గైస్, సిరీస్ లో ట్విస్ట్లు గైస్ నాకైతే అక్కడక్కడ కొన్ని కొన్ని ట్విస్ట్లు అయితే నాకైతే వర్కౌట్ అయ్యాయి. సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ తక్కువ ఉన్నా సరే కొంచెం పర్ఫెక్ట్ గా కొంచెం ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటది గైస్. అంటే అక్కడ ట్విస్ట్లు రివీల్ చేయడం కావచ్చు, అక్కడ స్టోరీస్ చెప్పడం కావచ్చు, ఆ క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పడం కావచ్చు, అక్కడైతే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సిరీస్ లో 7th and 8th ఎపిసోడ్ గైస్ నాకైతే చాలా అంటే చాలా లాక్ చేసినట్టు అనిపించింది. సిరీస్ లో మైనస్ పాయింట్ ఏంటంటే గైస్, స్టోరీ మామ చాలా అంటే చాలా స్లోగా వెళ్తా ఉంటది. ఏదో నిదానంగా ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టుకొని దాని మీద అలా తీసుకువెళ్తా ఉంటారు. అదైతే మనకు కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి గారు గైస్ లిటరల్లీ చింపేశారు. అసలుకి 4 డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ గైస్, వాటన్నిటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గానే కనిపిస్తారు. ఎక్కడ కూడా దాంట్లో చూసామరా దీంట్లో ఎలా ఉందిరా అని మనకి ఎక్కడ అనిపించదు. అంటే సేమ్ సేమ్ గా మనకి ఎక్కడ అనిపించదు. అలాగే పోలీస్ అతను కూడా కొంచెం క్యారెక్టర్ బాగుంటుంది గైస్, అతను కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బాగా చేశాడు. అలాగే స్టోరీస్ లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం బాగున్నాయి. ఇంకా ఈ సిరీస్ స్టోరీ లైన్ ఏంటంటే, మారుమూల ఉన్న కొండ మీద పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న కేసు వస్తుంది. అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అలాగే అక్కడక్కడ కొన్ని కొన్ని కిల్స్ అవుతా ఉంటాయి, అవి కూడా కొంచెం బ్రూటల్ గా ఉంటాయి. చంపుకోవడం గురించి చెప్పడం మర్చిపోయాను గైస్, అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ లో చంపుకుంటారు మామ, లిటరల్లీ బ్రూటల్ గా చంపుకుంటారు. అదైతే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకైతే. ఇంకా సిరీస్ లో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే, సిరీస్ లో స్టోరీ స్లోగా వెళ్తున్నా పర్లేదు, అక్కడక్కడ కొన్ని కొన్ని ట్విస్టులు బాగున్నా చాలు. సిరీస్ మొత్తం ఎంగేజింగ్ గా లేకున్నా పర్లేదు, అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ ఎంగేజింగ్ గా ఉంటే చాలు అనుకుంటే ట్రై చేయండి గైస్, అంతే. అలాగే విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ కోసం ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. నాకైతే కొంచెం బాగా నచ్చింది గైస్ పర్ఫార్మెన్స్. సో ఇదనమాట, మీరు సిరీస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.